హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి మసాలా కారం రెగ్యులర్గా మనం కర్రీస్లోకి వాడుకునే కారాన్ని మసాలాతో ఫ్లేవర్తోని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి 1/2 కేజీ కారం తీసుకోండి, 1 కప్పు ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 మిరియాలు తీసుకోండి, 1 స్పూను మెంతులు, జీలకర్ర 1 స్పూను, 1.5 స్పూన్ తీసుకోండి. కళాయిలో ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వస్తున్న టైంలోనే దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, దీంట్లోనే మెంతులు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్లో దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత మనం ఈ కారంలో ఈ మసాలాని కలిపి మనం ఒక గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే రెగ్యులర్గా మనం చేసుకునే కర్రీస్లోకి చాలా బాగుంటుంది. ఇది మనము రెగ్యులర్గా ఏ కర్రీస్లోకైనా, చికెన్లో కానీ, మటన్లో కానీ, లేదంటే రొయ్యల్లోకి కానీ, చేపల పులుసులోకి కానీ, ఇది నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీస్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈ మసాలా కారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి.